క్లాస్లో లెసన్ చెప్పుకుంటున్నాం. చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఇందులో నేను ఆల్రెడీ మీకు ఒక క్లాస్ చెప్పేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ యాక్టివిటీ 1.5 డ్రాప్ ఏ క్రిస్టల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ ఇంటూ ఏ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ అనదర్ కంటైనింగ్ కోల్డ్ వాటర్. అంటే మీరు 2 గ్లాసులు తీసుకోండి. ఒక గ్లాస్ ఏమో కోల్డ్ వాటర్ ఉండే గ్లాసు, మరి ఇంకొక గ్లాసు హాట్ వాటర్ ఉండే గ్లాస్ అన్నమాట. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? ఈ 2 గ్లాసుల్లో కొంచెం కాపర్ సల్ఫేట్ తీసుకోండి. కాపర్ సల్ఫేట్ కాకపోతే పొటాషియం పర్మాంగనేట్ ఏదో ఒకటే. కాపర్ సల్ఫేట్ దాంట్లో ఏం చేసామంటే మనం ఇందులోనేమో కోల్డ్ వాటర్ కదా, ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్. మరి ఇందులో ఏమున్నాయి? హాట్ వాటర్ ఉన్నాయి. రెండిట్లో కూడా మనం కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ వేసాం. దీంట్లో వేసాం, దీంట్లో వేసాం. వాట్ డు యూ అబ్జర్వ్ జస్ట్ అబౌవ్ దిస్ సాలిడ్ క్రిస్టల్ ఇన్ ది గ్లాస్? వాట్ హ్యాపెన్స్ యాజ్ టైమ్ పాసెస్? What does this suggest about the particles of solid and liquid? Does the rate of mixing change with temperature? ఇప్పుడు ఏమంటాడంటే, ఇలా వేసావు కదా, ఏం జరిగిందో అబ్జర్వ్ చేయమంటాడు. గ్రాడ్యువల్గా ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి అడుగుకెళ్ళిపోతాయి. అడుగుకెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఏమవుతాయంటే ఈ వాటర్లో అవి డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అంటే ఈ కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ అన్ని విడిపోయి, క్రిస్టల్ అంటే ఒక అంత ఉంటుంది అనుకోండి, అవి చిన్న చిన్న పార్టికల్స్ లాగా విడిపోయి ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో స్ప్రెడ్ అవుతాయి. దాన్ని డిఫ్యూజన్ అంటారు. ఇలా ఈ కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ నెమ్మదిగా వాటర్లో స్ప్రెడ్ అయిపోవటాన్ని డిఫ్యూజన్ అంటారు అన్నమాట. ఇది కోల్డ్ వాటర్లో జరుగుతుంది, హాట్ వాటర్లో కూడా జరుగుతుంది. కాకపోతే ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే మిక్సింగ్, డిఫ్యూజన్ అంటే మిక్సింగే కదా, ఎందులో ఎక్కువ ఉంటుందంటే హాట్ వాటర్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. పార్టికల్స్ అటు ఇటు మూవ్ అవుతుంటాయి. పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగి అవి ఫాస్ట్గా అటు ఇటు మూవ్ అవ్వటం వల్ల ఇందులో మిక్సింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది హాట్ వాటర్లో. అదే కోల్డ్ వాటర్లో అయితే అలా జరగదు. దీని నుంచి ఏంటి మనం నేర్చుకునేది? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. దేంట్లో అయినా సరే పార్టికల్స్ అనేవి అటు ఇటు మూవ్ అవుతుంటాయి. దట్ ఈస్ దే పొసెసెస్ వాట్ వీ కాల్ ది కైనెటిక్ ఎనర్జీ. అవి అటు ఇటు మూవ్ అవుతుంటే వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క అనమాట. కైనెటిక్ ఎనర్జీ దేనికి ఉంటుంది? ఒక బుల్లెట్ ఆగి ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. అదే బుల్లెట్ని గన్లో పెట్టి ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ ఫాస్ట్గా వెళ్తుంటుంది కదా, అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఏ మూవింగ్ పార్టికల్కైనా సరే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఫాస్ట్గా మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్లోగా మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. యాజ్ ది టెంపరేచర్ రైజెస్ పార్టికల్స్ మూవ్ ఫాస్టర్, సో వీ కెన్ సే దట్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఆల్సో, కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్తో పాటు పెరుగుతుంది. ఇన్ ది అబౌవ్ 3 యాక్టివిటీస్, అంటే నేను ఇప్పుడు ఒక యాక్టివిటీ చెప్పాను, ఇంతకు ముందు క్లాస్లో కూడా కొన్ని యాక్టివిటీస్ మీకు చెప్పుకున్నా. వీ అబ్జర్వ్ దట్, మనం ఏం అబ్జర్వ్ చేసామంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇంటర్మిక్స్ ఆన్ దేర్ ఓన్ విత్ ఈచ్ అదర్. పార్టికల్స్ అనేవి ఇంటర్మిక్స్ అవుతాయి. అంటే వాటర్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లోకి కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ వెళ్ళినాయి. అది ఇక్కడ జరిగింది. దే డూ సో బై గెట్టింగ్ ఇన్ టు ది స్పేసెస్ బిట్వీన్ ది పార్టికల్స్. ఎలా జరిగింది ఇట్లా? వాటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఒక గ్లాస్ తీసుకున్నావు, ఆ గ్లాసులో వాటర్ పోసావు, వాటర్ పార్టికల్స్ అన్నీ ఇలా గ్యాప్స్ ఉంటాయి పార్టికల్స్ మధ్య, నీకు కనపడవు అంతే. ఈ మధ్యలోకి కాపర్ సల్ఫేట్ అనేది వచ్చి ఇంటర్మిక్స్ అయింది, అంటే స్పేసెస్లోకి. అది జరిగింది. అలా జరగడమే డిఫ్యూజన్ అంటే. వీ ఆల్సో అబ్జర్వ్ దట్ ఆన్ హీటింగ్ డిఫ్యూజన్ బికమ్స్ ఫాస్టర్. వేడి చేస్తే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి డిఫ్యూజన్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయం.
పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్, అంటే ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ అట్రాక్ట్ చేసుకుంటుందా అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నువ్వు ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నావు కదా, దాంట్లో వాటర్ పోసాం కదా మనం, ఈ వాటర్ పార్టికల్స్ అన్ని ఇలా ఉంటాయి కదా, మధ్యలో గ్యాప్స్ కూడా ఉంటాయి కదా, మరి ఒక వాటర్ పార్టికల్ని ఇంకొక వాటర్ పార్టికల్ అట్రాక్ట్ చేస్తుందా? నేను వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా, ఏదైనా అంతే, ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ అట్రాక్ట్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? అది ఇప్పుడు డిస్కస్ చేసేది. ఇదేదో చిన్న గేమ్ లేదు, అదేం మనకు పెద్ద పాయింట్ కాదు. డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చి కాన్సెప్ట్ విషయానికి వచ్చి చెప్తున్నా. ఇప్పుడు ఇఫ్ వీ కన్సిడర్ ఈచ్, ఇది కాదు, టేక్ ఎన్ ఐరన్ నెయిల్, ఒక ఐరన్ నెయిల్ తీసుకో, ఏ పీస్ ఆఫ్ చాక్, అంటే ఒక చాక్ పీస్ తీసుకో, అండ్ ఏ రబ్బర్ బ్యాండ్, ఒక రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకో. ఇది యాక్టివిటీ 1.7 చెప్తున్నా. ట్రై బ్రేకింగ్ దెమ్ బై హ్యామరింగ్, దాన్ని బాగా సుత్తితో కొట్టి బ్రేక్ చేయడానికి ట్రై చేయి. దేన్ని? ఐరన్ నెయిల్ని. కటింగ్, అంటే ఈ చాక్ పీస్ని విరవటానికి ట్రై చేయి. స్ట్రెచ్చింగ్, రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసి చూడు. ఇన్ విచ్ ఆఫ్ ది అబోవ్ 3 సబ్స్టాన్సెస్ డూ యూ థింక్ ది పార్టికల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ విత్ గ్రేటర్ ఫోర్స్? నువ్వు చాక్ పీస్ని ఈజీగా తుంచేయగలవు, దాన్ని బ్రేక్ చేయగలవు. ఎందుకని? కారణం ఏంటి అంటే, చాక్ పీస్లో పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఇలా, ఇది కదా చాక్ పీసు, ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది, కాకపోతే వీక్ అట్రాక్షన్ ఉంటుంది, అందువల్ల ఈజీగా దాన్ని బ్రేక్ చేయగలిగావు. రబ్బర్ బ్యాండ్ని కూడా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఫోర్స్ను ఉపయోగిస్తే అసలు కట్ అయిపోతుంది కూడా రబ్బర్ బ్యాండ్. అంటే రబ్బర్ బ్యాండ్లో పార్టికల్స్ మధ్య కూడా వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. అదే ఐరన్ నెయిల్లో అయితే పార్టికల్స్ మధ్య చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందన్నమాట. ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది, అందువల్ల నువ్వు హ్యామరింగ్ చేసినా చాలా కష్టమే ఇది. సో దీని అర్థం ఏంటి అంటే, పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది అన్ని పార్టికల్స్లో ఒకే రకంగా ఉండదు. ఒక మ్యాటర్లో అట్రాక్షన్ ఎక్కువ ఉండొచ్చు, ఒక మ్యాటర్లో తక్కువ ఉండొచ్చు, అది మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ యాక్టివిటీ 1.8, టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ కంటైనర్, ఒక కంటైనర్లో కొంచెం వాటర్ తీసుకో. ట్రై కటింగ్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ విత్ యువర్ ఫింగర్స్. కట్ చేయటం అంటే ఏంటి? ట్రై చేయి. అంటే ఒక కంటైనర్ తీసుకున్నావు కదా, ఇలా కంటైనర్ తీసుకో. ఓకే, తర్వాత ఏం చేయాలి? దీంట్లో వాటర్ పోయి, వాటర్ సర్ఫేస్ని గమనించు, కంటిన్యూస్గా ఉంటుంది వాటర్ సర్ఫేస్, మధ్యలో ఏం కట్ అయినట్టు కనపడలేదు. నువ్వు నీ వేళ్ళని పెట్టి వాటర్ని అటు ఇటు గెలుపు, అంటే కట్ చేసినట్టుగా ట్రై చేయి. వేర్ యూ ఏబుల్ టు కట్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్? నువ్వేమన్నా వర్ యూ ఏబుల్ టు కట్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్? నువ్వేమన్నా వాటర్ సర్ఫేస్ని కట్ చేయగలిగావా? చేయలేవు. నువ్వు కట్ చేసిన వెంబడే వాటర్ మళ్ళీ కలిసిపోతుంటాయి. వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ రిమైనింగ్ టుగెదర్? మళ్ళీ అది కలుసుకుంటుంది, ఎందుకని అంటే వాటర్ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. నువ్వు కట్ చేయడానికి ట్రై చేసిన అట్రాక్షన్ ఫోర్స్ వల్ల మరలా వాటర్ వచ్చి ఒకదాంతో ఒకటి కలిసిపోతుంటుంది, అందువల్ల మనం కట్ చేయలేం. ది అబౌవ్ 3 యాక్టివిటీస్ సజెస్ట్ దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దెమ్. రెండు పార్టికల్స్ మధ్య ఫోర్స్ అనేది ఉంటుంది, ఏ మ్యాటర్లో అయినా ఉంటుంది అలా. దిస్ ఫోర్స్ కీప్స్ ది పార్టికల్స్ టుగెదర్, అందువల్ల అవన్నీ కలిసి ఉంటాయి, లేకపోతే ఏ పార్టికల్కి ఆ పార్టికల్ ఎప్పుడు దూరం అయిపోయేది. ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వ్యారీస్ ఫ్రమ్ వన్ కైండ్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్. నాకు చెప్పాను కదా, ఒక పదార్థంలో పార్టికల్స్ మధ్య ఎక్కువ ఫోర్స్ ఉండొచ్చు, ఇంకొక పదార్థంలో పార్టికల్స్ మధ్య తక్కువ ఫోర్స్ ఉండొచ్చు. నేను మీకు ఏం చెప్పాను? ఒక ఐరన్ తీసుకోండి, అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో చూడండి. ఐ మీన్ ఇక్కడ చూద్దాం, ఇదేంటిది? ఐరన్ పీస్. కట్ చేసి చూడు, చాలా కష్టం. అదే ఒక చాక్ పీస్ తీసుకో, ఈజీ. ఎందుకని? ఐరన్లో పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ చాలా ఎక్కువ, చాక్ పీస్లో పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ తక్కువ, అది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఏవో కొన్ని క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మ్యాటర్? క్రింది వాటిలో మ్యాటర్ ఏదో చెప్పమంటున్నాడు. చైర్, కుర్చీ,
అది మ్యాటరే. అది ఎయిర్, అది కూడా మ్యాటరే. లవ్, లవ్ అనేది మ్యాటర్ ఎట్ అవుతుంది, ఒక ఫీలింగ్ అది. స్మెల్, స్మెల్ అంటే పార్టికల్స్ నీ దగ్గరికి వస్తాయి, అప్పుడు స్మెల్ వచ్చేది. స్మెల్ అనేది కూడా పార్టికలే. హేట్ అంటే అది వ్యతిరేకించడం, అది కాదు. ఆల్మండ్స్ అంటే పార్టికల్సే కదా, బాదం పప్పు. థాట్ అనేది పార్టికల్ ఎట్లా అవుతుంది? నీకు వచ్చిన ఊహ కాదు, పార్టికల్ కాదు. కోల్డ్ అనేది అది పార్టికల్ కాదు. లెమన్, లెమన్ అనేది పార్టికల్, నిమ్మకాయ. వాటర్ పార్టికలే. స్మెల్ ఆఫ్ పెర్ఫ్యూమ్, పెర్ఫ్యూమ్ యొక్క స్మెల్ నీకు వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆ పెర్ఫ్యూమ్ నుంచి చిన్న చిన్న పార్టికల్స్ నీ దగ్గరకు వచ్చినాయి అని అర్థం. అది కూడా పార్టికలే. గివ్ రీజన్స్ ఫర్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్. ఇక్కడ ఏదో కొన్ని చిన్న చిన్నవి ఇచ్చాడు. ది స్మెల్ ఆఫ్ హాట్ సిజిలింగ్ ఫుడ్ రీచెస్ యూ సెవరల్ మీటర్స్ అవే. అంటే బాగా వేడివేడిగా ఏదన్నా పలావ్ చేస్తున్నారు అనుకోండి, ఆ వేడిగా ఉన్న ఆ పలావ్ వాసన చాలా దూరంగా ఉన్నా నీకు వచ్చేస్తుంది. బట్ టు గెట్ ది స్మెల్ ఫ్రమ్ కోల్డ్ ఫుడ్ యూ హ్యావ్ టు గో క్లోజ్. అదే చల్లబడిపోయింది అనుకోండి, దాని నుంచి నీకు అంత స్మెల్ రాదు, దాని దగ్గరికి పోతే స్మెల్ వస్తుంది. ఎందుకని అంటే డిఫ్యూజన్ అనేది, డిఫ్యూజన్ అంటే ఒక దగ్గర ఉన్న పార్టికల్ ఇంకొక దగ్గరికి రావటం, ఇంటర్మిక్స్ అయ్యి. ఆ డిఫ్యూజన్ అనేది టెంపరేచర్తో పాటు పెరుగుతుంది. హాట్ ఫుడ్ ఉందనుకోండి, ఆ పార్టికల్స్ త్వరగా డిఫ్యూజ్ అయిపోయి దూరంగా ఉన్న నీ దగ్గరికి కూడా చేరతాయి గాలిలో నుంచి. అదే కోల్డ్గా ఉన్న ఫుడ్ ఉందనుకోండి, డిఫ్యూజన్ అంత సరిగ్గా జరగదు. హాట్ ఫుడ్లో డిఫ్యూజన్ ఫాస్ట్గా జరిగితే, కోల్డ్ ఫుడ్లో డిఫ్యూజన్ స్లోగా జరుగుతుంది. ఓకేనా? ఏ డైవర్ ఈజ్ ఏబుల్ టు కట్ త్రూ వాటర్ ఇన్ ఏ స్విమ్మింగ్ పూల్. అంటే ఒక ఈతగాడు లోపలికి ఎగిరి దూకాడు, వాడు కట్ చేస్తూ ఉంటాడు వాటర్ని చేతులతోటి. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ డస్ దిస్ అబ్జర్వేషన్ షో? ఇలా కట్ చేయటం అనేది ఏంటి అంటే ఫోర్స్ను ఉపయోగించి వాడు కట్ చేశాడు, మళ్ళీ వాటర్ అనేది ఇంటర్మిక్స్ అయిపోతూ ఉంటుంది, అంతే జరిగేది అక్కడ. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అంటే మనకు తెలిసినవి కొన్ని చెప్పడమే. ఏంటి పార్టికల్స్ అనేవి ప్రతి మ్యాటర్లో ఉంటాయి. ఒకటో పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ పార్టికల్స్. పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్, చాలా చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి. దెర్ ఈజ్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ పార్టికల్స్. ఏ రెండు పార్టికల్స్ మధ్య అయినా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. దేర్ ఈజ్ స్పేస్ బిట్వీన్ టూ సక్సెసివ్ పార్టికల్స్. పార్టికల్స్ ఎంత దగ్గరున్నా మధ్యలో కొద్దిగా అయినా స్పేస్ అనేది ఉంటుంది. ఓకేనా? మరి ఈ స్పేస్ అనేది, ది స్పేస్ డిఫర్స్ ఫ్రమ్ మ్యాటర్ టు మ్యాటర్. ఒక దాంట్లో స్పేస్ తక్కువ ఉంటే ఇంకొక మ్యాటర్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. There is attraction force between two particles and this force varies from matter to matter. అట్రాక్షన్ ఫోర్స్ అనేది కూడా వ్యారీ అవుతుంటుంది. ఇవన్నీ కూడా పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని నేను మీకు చెప్పాను. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థం యొక్క స్థితులు. అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అరౌండ్. నీ చుట్టూ ఉండే పదార్థాలని గమనించు. నువ్వు వాటర్ని చూస్తున్నావు రోజు, అది ఏ స్టేటు? లిక్విడ్. నువ్వు మీ స్కూల్లో చైర్ చూస్తున్నావు, చైర్ కుర్చీ, అదేంటది? సాలిడ్. నీకు చల్ల గాలి కొట్టింది, ఆ గాలి ఏంటి? గ్యాస్. పదార్థం అనేది మూడు స్థితుల్లో ఉంటుంది. ఏమేంటవి? సాలిడ్, liquid and gas. We can see that matter around us exists in three different states: solid, liquid and gas. These states of matter arise due to the variation in the characteristics of the particles of the matter. సార్ ఎందుకని కొన్నేమో సాలిడ్ స్టేట్లో ఉంటున్నాయి, కొన్నేమో ఎందుకని లిక్విడ్ స్టేట్లో ఉంటున్నాయి, కొన్నేమో ఎందుకని గ్యాసియస్ స్టేట్లో ఉంటున్నాయి అని ఎవరిని అడిగితే దానికి ఆన్సర్ ఇదే. ఈ పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్లో తేడా ఉన్నాయి. కొన్నేమో దగ్గర ఉంటాయి, అలాంటివి జనరల్గా సాలిడ్స్ లాగా ఉంటాయి. కొన్నేమో కొంచెం దూరంగా ఉంటాయి, అలాంటివి లిక్విడ్స్ లాగా ఉంటాయి. కొన్నేమో మరీ దూరంగా ఉంటాయి, పార్టికల్కి మధ్య చాలా దూరం ఉంటుంది,
అవేమో గ్యాసెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సాలిడ్ స్టేట్ గురించి ఏదో యాక్టివిటీ 1.9 కలెక్ట్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్. ఏం కలెక్ట్ చేయాలి మనం ఇప్పుడు? ఒక పెన్ కలెక్ట్ చేయి, ఏ బుక్ ఒక పుస్తకాన్ని కలెక్ట్ చేయి, ఏ నీడిల్ సన్న సూది, అండ్ ఏ పీస్ ఆఫ్ వుడెన్ స్టిక్ ఒక చిన్న చెక్కతో చేసిన కర్ర. స్కెచ్ ది షేప్ ఆఫ్ ది అబోవ్ పార్టికల్స్ ఇన్ యువర్ నోట్బుక్ బై మూవింగ్ ఏ పెన్సిల్ అరౌండ్ దెమ్. ఏముంది, సన్న పెన్సిల్ తీసుకొని దాని చుట్టూరు పెట్టి దాని షేప్ ఎందుకు గీలేవు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందనుకో, ఆ బుక్ తీసుకొని ఇలా పెట్టుకో, చిన్న బుక్ పెట్టుకో, పేపర్ మీద పెన్సిల్ తీసుకొని దాని చుట్టూరు తిప్పితే దాని షేప్ రాదా? లేదు, ఒక పెన్ షేప్ కావాలి నీకు, పెన్ ఇలా ఉంది, పేపర్ మీద పెట్టుకో పెన్ని, ఆ పెన్ చుట్టూరు పెన్సిల్ తోటి ఇలా తిప్పు, పెన్ తీసేయి, అప్పుడు దాని షేప్ వస్తుంది కదా. అలా ట్రై చేయి. డూ ఆల్ దీస్ హ్యావ్ డెఫినెట్ షేప్? వీటన్నిటికీ షేప్ ఉందా? డెఫినెట్గా ఉంది. పెన్కి దాని షేప్ దానికి ఉంది, బుక్కు దాని షేప్ దానికి ఉంది, నీడిల్ దానికి షేప్ దానికి ఉంది, వుడెన్ స్టిక్ దానికి కూడా ఒక షేప్ ఉంది. డిస్టింక్ట్ బౌండరీస్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్, దేని బౌండరీ దానికి ఉంది. బౌండరీ అంటే అంచు. ఫిక్స్డ్ వాల్యూమ్, ఎస్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ హ్యామర్డ్? సుత్తితో కనుక కొడితే ఏమవుతుంది? పుల్డ్ లాగితే ఏమవుతుంది? డ్రాప్డ్ క్రింద పడేస్తే ఏమవుతుంది? ఏం పగలచ్చు. హ్యామర్డ్ లాగితే వచ్చేస్తుంది, కింద పడేస్తే కూడా కింద పడి ఇరిగిపోవచ్చు. ఆర్ దీస్ కేపబుల్ ఆఫ్ డిఫ్యూజింగ్ ఇంటూ ఈచ్ అదర్? ఇవి ఒక దాంట్లో ఒకటి డిఫ్యూజ్ అవుతాయా? అది కష్టం, ఎందుకంటే అన్ని సాలిడ్స్ కదా ఇవి, వాటి మధ్య పార్టికల్స్ చాలా క్లోజ్గా ఉంటాయి. సాలిడ్స్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి? చాలా దగ్గర 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 ఉంటాయి సాలిడ్స్లో. మరి అలాంటప్పుడు ఒకటి వచ్చి ఇంకొక దాంట్లోకి డిఫ్యూజ్ అవ్వాలంటే ఆ స్పేస్ సరిపోదు. అందుకని జనరల్గా సాలిడ్ అనేది ఇంకో సాలిడ్లోకి డిఫ్యూజ్ అవ్వటం చాలా కష్టం. ట్రై కంప్రెస్సింగ్ దెమ్ బై అప్లయింగ్ ఫోర్స్. గట్టిగా చేత్తో పట్టుకొని అదుము వాటిని. కంప్రెస్సింగ్ అంటే అదుము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బుక్ ఉంది, దాన్ని అదిమేసి చిన్న బుక్ చేయడానికి ట్రై చేయి. అట్లేం కాదు, అది ఎంత బుక్ ఉందో అంతే ఉంటుంది. ఎందుకని అంటే ఆ అదమబడుతుంది. కంప్రెస్సింగ్ అంటే అదమటం. నువ్వు ఎంత అదిమినా కూడా అదేం కంప్రెస్ కాదు. అంటే సాలిడ్స్ అనేవి కంప్రెసబుల్ కాదవి, దే హ్యావ్ నెగ్లిజబుల్ కంప్రెసిబిలిటీ. అంటే నువ్వు ఎంత బలాన్ని ప్రయోగించి ఎంత ఫోర్స్ని అప్లై చేసి వాటిని అదిమేయాలని ట్రై చేసినా అవేం అదుముడు పడవు. ఆర్ యూ ఏబుల్ టు కంప్రెస్ దెమ్? మనం కంప్రెస్ చేయలేం వాటిని. ఏవేటిని? సాలిడ్స్ని. ఆల్ ది అబోవ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్. ఇవన్నీ సాలిడ్సే కదా. వీ కెన్ అబ్జర్వ్ దట్ ఆల్ దీస్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్. వీటన్నిటికీ కూడా డెఫినెట్ షేప్ ఉంది. ఓకే. డిస్టింక్ట్ బౌండరీస్, దేని హద్దులు దానికి ఉన్నాయి. వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉంది. దట్ ఈస్ హ్యావ్ నెగ్లిజబుల్ కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ చాలా తక్కువ, నువ్వు ఎంత ట్రై చేసినా అవేమో అదుముడు పడవు. సాలిడ్స్ హ్యావ్ ఏ టెండెన్సీ టు మెయింటైన్ దేర్ షేప్ వెన్ సబ్జెక్టెడ్ టు అవుట్ సైడ్ ఫోర్స్. నువ్వు బాగా ఎంత ఫోర్స్ని అప్లై చేసినా దాని షేప్ దానికి ఉంటుంది, అంత సామాన్యంగా షేప్ మారదు. సాలిడ్స్ మే బ్రేక్ అండర్ ఫోర్స్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ దేర్ షేప్, సో దే ఆర్ రిజిడ్. ఇది ముఖ్యమైన పాయింట్. సాలిడ్స్ ఎట్లా ఉంటాయి అని నేను అడిగితే రిజిడ్గా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. ఒక ఇనుప కడ్డీ ఎట్లుంటుంది? రిజిడ్గా ఉంటుంది. అర్థమవుతుందా? దృఢంగా ఉంటాయి సాలిడ్స్. రిజిడ్ అంటే అది. కన్సిడర్ ది ఫాలోయింగ్. వాట్ అబౌట్ ఏ రబ్బర్ బ్యాండ్? కెన్ ఇట్ చేంజ్ ఇట్స్ షేప్ ఆన్ స్ట్రెచింగ్? ఈజ్ ఇట్ ఏ సాలిడ్? అసలు మరి సార్ ఫోర్స్ని అప్లై చేస్తే రబ్బర్ బ్యాండ్ ఏమవుతుంది సార్ అని అడిగితే స్ట్రెచ్ అవుతుంది. నువ్వు ఇంత రబ్బర్ బ్యాండ్ తీసుకో, 5 సెంటీమీటర్లు, రెండు వైపులా ఫోర్స్ని అప్లై చేసి లాగు, అది 9 సెంటీమీటర్లు అయింది. దాని షేప్ మారింది కదా. అప్పుడు అది సాలిడా కాదా అని అడిగాడు. సాలిడే అది. కాకపోతే పార్టికల్స్ మధ్య వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉందన్నమాట. అందువల్ల నువ్వు స్ట్రెచ్ చేస్తే అది సాగింది, మరలా నువ్వు ఫోర్స్ని రిమూవ్ చేయంగానే అది మరలా రీగెయిన్ అయిపోతుంది దాని షేప్లోకి. What about sugar and salt? When kept in different jars, these take shape of the jar. Are they solid? ఇది కూడా ఒకటి అడుగుతున్నాడు. ఏంటిది? జాగ్రత్తగా చూడండి. నేను ఇలాంటి షేప్లో ఉండే ఒక జార్లో షుగర్ పోసా, ఆ షేప్లోనే ఉంది షుగరు. ఈసారి ఇలాంటి షేప్లో ఉండే ఒక గ్లాస్లో షుగర్ పోసా,
అప్పుడు ఆ గ్లాస్ షేప్లోనే షుగర్ వచ్చేసింది. అంటే ఏ కంటైనర్లో పోస్తే షుగర్ అనేది ఆ కంటైనర్ యొక్క షేప్ని పొందుతున్నది. అంటే దాని షేప్ మారిపోతున్నది. అలాంటప్పుడు షుగర్ సాలిడేనా అని నిన్న క్వశ్చన్ వేశాడు. నీకు డౌట్ వస్తుంది, సార్ అవి షేప్ మార్చుకుంటుంది కదా, అట్లా ఉండేది లిక్విడ్ కదా అని మీకు రావచ్చు. షుగర్ అనేది సాలిడే. ఇక్కడ నువ్వు షుగర్ అంటే ఒక చిన్న చక్కెర పలుకుని తీసుకోవాలి, కానీ మొత్తం తీసుకుంటే ఎట్లా? ఒక చిన్న చక్కెర పలుకు అది షుగర్ అంటే. దాని షేప్ మారదు కదా. ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి, ఇటుక సాలిడా అంటే సాలిడే కదా. ఒక 100 ఇటుకలతోటి ఒకడు ఒక రకంగా గోడ కట్టుకుంటే ఇంకొకడు ఇంకొక రకంగా గోడ కట్టుకుంటాడు. అంతేగాని దాని అర్థం ఏంటి అంటే ఒక ఇటుక యొక్క షేప్ ఏం మారటల్లా, ఓవరాల్గా షేప్ మారిందంతే. ఇటుకలతోటి గోడ కడితే ఎంతో, షుగర్ పలుకులన్నీ చేర్చి ఇక్కడ కూడా అట్లా చేసామన్నమాట. కాబట్టి ఒక షుగర్ చిన్న పార్టికల్ షేప్ మారితే అప్పుడు అది సాలిడ్ కాదని చెప్పాలి. అట్లేం మారదు కదా, కాబట్టి షుగర్ అనేది సాలిడే. వాట్ అబౌట్ ఏ స్పాంజ్? ఇట్ ఈస్ ఏ సాలిడ్ యట్ వీఆర్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్. వై? నేను ఇప్పుడే చెప్పాను, సాలిడ్స్ని కంప్రెస్ చేయలేము, చాలా కష్టము. మరి స్పాంజ్ని గట్టిగా చేత్తో పట్టుకున్నదము కంప్రెస్ అయిపోతుంది. మరి అప్పుడు అది సాలిడా అంటే అవును, సాలిడే అది కూడా. స్పాంజ్లో ఒక పార్టికల్కి ఇంకొక పార్టికల్కి మధ్య ఎయిర్ ఉంటుంది. నువ్వు గట్టిగా అదిమేవనుకో ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎయిర్ ఈజ్ ఎక్స్పెల్డ్ అంటే బయటకు వెళ్ళిపోవటం. అప్పుడు పార్టికల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. అందువల్ల దగ్గరికి వచ్చి కంప్రెస్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు వదిలేవనుకో ఆ గ్యాప్లోకి మరలా ఎయిర్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది? అలా ఉంటుంది స్పాంజి. అందువల్ల ఆ గ్యాప్స్లో ఎయిర్ ఉంటుంది, అది బయటకు వెళ్ళి వస్తుంటుంది. అంతేగాని స్పాంజ్ అనేది సాలిడే. All the above are solids, as any solids. A rubber band changes shape under the force and regains the same shape when మళ్ళీ రీగెయిన్ అవుతున్నది కదా ఫోర్స్ని రిమూవ్ చేయగానే. The force is removed. If excessive force is applied, it breaks. మరి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది బ్రేక్ అయిపోతుంది. The shape of each individual sugar or salt crystal remains fixed. చెప్పాను కదా, ఒక చిన్న చక్కెర పలుకుని కనుక తీసుకుంటే దాని షేప్ ఏం మారలేదు కదా, సో అది సాలిడే. ఏ స్పాంజ్ హ్యాస్ మైన్యూట్ హోల్స్, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మధ్యలో, ఇన్ విచ్ ఎయిర్ ఈజ్ ట్రాప్డ్. ఆ మధ్యలో ఎయిర్ ఉంటుంది. వెన్ వీ ప్రెస్ ఇట్, మనం గట్టిగా అదిమేమనుకో ది ఎయిర్ ఈజ్ ఎక్స్పెల్డ్ అవుట్, బయటకు వెళ్ళిపోతుంది ఎయిర్. అండ్ వీఆర్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్, అందువల్ల మనం దాన్ని కంప్రెస్ చేయగలుగుతున్నాం, అంతేను. ఓకేనా? నెక్స్ట్ లిక్విడ్ స్టేట్ని గురించి చెప్పుకుందాం. యాక్టివిటీ 1.10, కలెక్ట్ ది ఫాలోయింగ్. వాటర్ కలెక్ట్ చేయి, ఓకే. కుకింగ్ ఆయిల్, ఏదో ఆయిల్ కలెక్ట్ చేయి, మిల్క్ కలెక్ట్ చేయి, జ్యూస్, ఏ కోల్డ్ డ్రింక్, ఓకే. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, పుట్ ఏ 50 ml మార్క్ ఆన్ దీస్ కంటైనర్స్ యూజింగ్ ఏ మెజరింగ్ సిలిండర్ ఫ్రమ్ ది ల్యాబొరేటరీ. కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ తీసుకో, వాటిలో 50 ml వరకు మార్క్ చేసుకో. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దీస్ లిక్విడ్స్ ఆర్ స్ప్లిట్ ఆన్ ది ఫ్లోర్? ఇవి గనక నేల మీద పోస్తే ఏమవుతాయి? మెజర్ 50 ml ఆఫ్ ఎనీ వన్ లిక్విడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ ఇంటూ డిఫరెంట్ కంటైనర్స్ వన్ బై వన్. డస్ ది వాల్యూమ్ రిమైన్ ది సేమ్? డస్ ది షేప్ ఆఫ్ ది లిక్విడ్ రిమైన్ ది సేమ్? వెన్ యూ pour the liquid from one container into another, does it flow easily? ఇవి కొన్ని క్వశ్చన్స్ వేసాడు, ఈ ఆన్సర్ కూడా చదివి మీకు చెప్తా. We observe that liquids have no fixed shape but have a fixed volume. They take up the shape of the container in which they are kept. Liquids flow and change shape, so they are not rigid but can be called fluid. ఏం లేదు, ఇక్కడ ఏం చేసాం మనం, చాలా సింపుల్ ఆర్టికల్, మీకు చదివేటప్పుడే అర్థమయ్యేది కదా. అది ఏ రకరకాలైన కంటైనర్స్ తీసుకో, ఇదో కంటైనర్, దీనికి ఒక షేప్ ఉంది. తర్వాత ఇదిగో గ్లాస్ తీసుకున్నా, దానికి ఒక షేప్ ఉంది. లేకపోతే ఇంకొకటి ఏదో కంటైనర్ తీసుకున్నా, దానికి ఒక షేప్ ఉంది. నువ్వు అన్నిట్లో కూడా 50 ml పోయి, 50 ml లిక్విడే పోయి, ఏదైనా కానీ వాటర్ పోయి లేకపోతే జ్యూస్ పోయి ఏదైనా పోయి 50 ml పోయాలి. అవును, ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేప్లోకి వచ్చేస్తుంది ఆ 50 ml.
ఓకే. అప్పుడు నిన్నేమడుగుతున్నానంటే వాల్యూమ్ ఏమైనా మారిందా? ఎందుకు మారుతుంది వాల్యూమ్? నువ్వు పోసింది 50 ఎంఎల్ఏ కదా! వాల్యూమ్ ఏం మారదు. అన్నిట్లో అదే వాల్యూమ్ ఉంటుంది. దీంట్లో 50 ఎంఎల్ఏ ఉంటుంది. దీంట్లో 50 ఎంఎల్ఏ ఉంటుంది. దీంట్లో కూడా 50 ఎంఎల్ఏ ఉంటుంది. ఎందుకంటే నువ్వు పోసింది 50 ఎంఎల్ఏగా. వాటర్ అయినా పోయి, జ్యూస్ అయినా పోయి, ఏదైనా పోయి. మరి షేప్ మారిందా అని అడుగుతున్నాడు. డెఫినెట్‌గా షేప్ మారింది. ఏ కంటైనర్‌లో పోస్తే ఆ కంటైనర్ యొక్క షేప్ వచ్చేసింది. అవును. ఫ్లో ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి పోస్తే ఈజీగా ఫ్లో అవుతుందా అని అడిగాడు. అవును, ఫ్లో అవుతుంది. ఎందుకని ఫ్లో అవుతుందంటే లిక్విడ్స్‌లో పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్‌కి మధ్య వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల సాలిడ్స్ అంత రిజిడ్‌గా ఉండవు ఇవి. సాలిడ్స్ అంటే చాలా దృఢంగా ఉంటాయి. అట్రాక్షన్ స్ట్రాంగ్ కదా! వీటిలో వీక్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి ఫ్లో అవుతాయి, ప్రవహిస్తాయి. ప్రవహిస్తాయి కాబట్టి వీటిని ఫ్లూయిడ్స్ అంటారు. ఎవరైనా మిమ్మల్ని ఫ్లూయిడ్ అంటే ఏంటి అని అడిగితే ఏదైతే ప్రవహిస్తుందో అదే ప్రవాహి. ప్రవాహి అంటే ఇంగ్లీష్‌లో ఫ్లూయిడ్. కాబట్టి ది సబ్స్టాన్స్ విచ్ ఫ్లోస్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. ఏదైతే ప్రవహిస్తుందో అదే ఫ్లూయిడ్. లిక్విడ్స్ అన్ని ఫ్లూయిడ్సే, ప్రవహిస్తాయి. ఇక తేనె కూడా ఫ్లూయిడే. నేల మీద పోసి చూడు, అది నెమ్మదిగా స్లోగా ప్రవహించుకుంటూ పోతుంది. కాకపోతే స్లో ఎందుకంటే దానికి విస్కాసిటీ అనే లక్షణం ఉంటుంది. అందువల్ల స్లోగా ప్రవహిస్తుంది. అందువల్ల లిక్విడ్స్ని గురించి నువ్వేం అబ్జర్వ్ చేసావని అడిగితే పార్టికల్స్ మధ్య వీక్ అట్రాక్షన్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. షేప్ మాత్రం ఉండదు. ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేపే. అవి ఫ్లో అవుతాయి. అందువల్లనే వాటిని ఫ్లూయిడ్స్ అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం లిక్విడ్స్ని గురించి నేర్చుకున్నటువంటి అంశాలు. నెక్స్ట్ we saw the solids and liquids can diffuse into liquids. ఇప్పుడు ఏంటి, సాలిడ్స్ లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. ఎందుకు? కాపర్ సల్ఫేట్ నీళ్ళల్లో కరిగిపోయిందిగా. అట్లా కాకుండా సమ్ లెమన్ నీళ్ళల్లో వేస్తే కరిగిపోయిందిగా. కాబట్టి సాలిడ్స్ అనేవి లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి, లిక్విడ్స్ కూడా లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. ది గ్యాసెస్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ డిఫ్యూజ్ అండ్ డిజాల్వ్ ఇన్ వాటర్. వాతావరణంలో గ్యాసెస్ ఉంటాయి. ఇదంతా ఒక నది. వాతావరణంలో ఇక్కడంతా గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఇట్లా గాలికి ఇట్లా వచ్చి ఆ నీళ్ల మీద తాకి నీళ్ళల్లో డిఫ్యూజ్ అయిపోతాయి. ముఖ్యంగా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అవన్నీ నీళ్ళల్లో కరిగి ఉంటాయి. ఈ వాటర్లో కరిగినటువంటి లేదా డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్నే చేపలు తీసుకుంటాయి అన్నమాట. అందువల్లనే ఎక్వాటిక్ ఎనిమల్స్ అంటే జలచరాలు బ్రతకగలిగేది అందువల్లనే. ఎందుకని అంటే గ్యాస్ కూడా లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది. సో లిక్విడ్లో ఏమేం డిఫ్యూజ్ అవుతుంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? సాలిడ్ అనేది లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది, లిక్విడ్ అనేది లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది, గ్యాస్ కూడా లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది. కాబట్టి అన్ని లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అవ్వాలంటే ఏంటి ఫండమెంటల్? పార్టికల్స్ మధ్య గ్యాప్ ఉండాలి. పార్టికల్స్ మధ్య గ్యాప్ ఉంటేనే ఆ గ్యాప్లోకి వేరే పార్టికల్ వచ్చి అడ్జస్ట్ అవుతుంది. అదే డిఫ్యూజన్ అంటే. సాలిడ్స్లో ఎందుకని డిఫ్యూజన్ కష్టం? సాలిడ్స్లో పార్టికల్స్ చాలా దగ్గర ఉంటాయి, మధ్యలో స్పేస్ లేదు, వేరే పార్టికల్ వచ్చి చేరటానికి కష్టము. అందువల్ల సాలిడ్స్లో డిఫ్యూజన్ అనేది కష్టము. లిక్విడ్స్లో డిఫ్యూజన్ జరుగుతుంది, గ్యాసెస్లో కూడా బాగా జరుగుతుంది డిఫ్యూజన్. ఆల్ లివింగ్ క్రియేచర్స్ నీడ్ టు బ్రీత్ ఫర్ సర్వైవల్. అన్నీ శ్వాసించాల్సిందేగా. ది అక్వాటిక్ ఎనిమల్స్ కెన్ బ్రీత్ అండర్ వాటర్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. నీళ్లలో కరిగినటువంటి ఆక్సిజన్ వల్ల ఎన్ని బతకగలుగుతున్నాయి. దస్ we may conclude that దీని నుంచి మనం ఏం చెప్తున్నామంటే సాలిడ్స్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్. ఇప్పుడే చూపించానుగా. ది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్, ఈ డిఫ్యూజన్ అనేది ఎలా ఉంటుందంటే హయ్యర్ దాన్ దట్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ కంటే లిక్విడ్స్లో డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ డ్యూ టు ది ఫ్యాక్ట్ దట్, ఎందుకంటే ఇన్ ది లిక్విడ్ స్టేట్ పార్టికల్స్ మూవ్ ఫ్రీలీ అండ్ హ్యావ్ గ్రేటర్ స్పేస్ బిట్వీన్ ఈచ్ అదర్. లిక్విడ్స్లో పార్టికల్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఉంటుంది,
పార్టికల్స్ అటు ఇటు కదులుతుంటాయి కూడా, అందువల్లనే డిఫ్యూజన్ అనేది బాగా జరుగుతుంది. అదే లిక్విడ్స్లో అయితే అలా జరగదు. సాలిడ్స్లో అలా జరగదు, ఎందుకంటే అవి రిజిడ్గా ఉంటాయి, పార్టికల్స్ మూవ్ కూడా కావు. ఓకేనా. నెక్స్ట్ గ్యాసియస్ స్టేట్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఏ బెలూన్ సెల్లర్ ఫిల్లింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ సిలిండర్ ఆఫ్ గ్యాస్? ఒక చిన్న సిలిండర్ తీసుకొని చాలా బెలూన్స్ నింపుతుంటాడు, మీరు చూసారా? ఎందుకు చూడలేదు, మనం చూసాం. ఎంక్వైర్ ఫ్రమ్ హిమ్ హౌ మెనీ బెలూన్స్ ఈజ్ హీ ఏబుల్ టు ఫిల్ ఫ్రమ్ వన్ సిలిండర్. వాడి దగ్గర ఉండేది ఒక సిలిండరే. మనకు చూడటానికి ఆ సిలిండర్లో గ్యాసు అన్ని బెలూన్స్ నింపుతుందా అనిపిస్తుంది. చిన్న సిలిండర్ ఉంటుంది వాడి దగ్గర, చాలా బెలూన్స్ నింపేస్తాడు. దాని అర్థం ఏంటి? అంత గాలి ఎట్లా పడుతుంది అక్కడ అని నీకు అనిపిస్తుంది అనమాట, అంతేనా? టేక్ 3 10 ml syringes and close their nozzles by rubber corks as shown in the figure 1.4. ఇక్కడెక్కడో ఫిగర్ చూపించాడు. ఇది సిరంజి, ఈ వెనక ఉండేదాన్ని పిస్టన్ అంటారు, అదుముతారు. ఈ అడుగు భాగాన్ని చూసావా, ఇక్కడ సన్న సూది ఉంటుంది, మనకు వేసేది అట్నే కదా, సూది తోటే కదా. తీసేయి, ఆ నీడిల్ తీసేసి ఇక్కడ ఒక రబ్బర్ కార్క్ పెట్టేసేయి. తర్వాత ఏం చేయాలి మనం? రిమూవ్ ది పిస్టన్స్ ఫ్రమ్ లీవింగ్ వన్ సిరంజి untouched. Fill water in the second and pieces of chalk in the third. Insert the pistons back and syringes. You may apply some Vaseline on the pistons. ఇక్కడ ఏం చేశాడంటే 3 సిరంజీలు తీసుకో, ఇట్లాంటివి, ఇది ABC. ఈ వెనకుండే పిస్టన్ తీసేయి. ఈ మొదటి సిరంజిలో చాక్ పీస్ పొడిని పోయి, రెండో దాంట్లో వాటర్ని పోయి, మూడో దాంట్లో ఏం గ్యాస్ ఉంటుంది అంతే, ఏం పోయి బాక. ఇటించి పడిపోకుండా ఇక్కడ రబ్బర్ కార్క్ పెట్టు, తర్వాత పిస్టన్ పెట్టు, వెనక పిస్టన్ని అదుము, స్మూత్గా పోవడానికి కొద్దిగా వ్యాజులైనవి, దీంట్లో గట్టిగా ప్రెస్ చేయడానికి ట్రై చేయి. చాక్ పీస్ పిండి అదుముకోదు, నొక్కుడు పడదు, కంప్రెసిబుల్ కాదు అది, ఎందుకంటే అది సాలిడ్, నువ్వు కంప్రెస్ చేయలేవు. లిక్విడ్ కూడా కంప్రెసిబుల్ కాదు, ఏదైనా కొంచెం అయితే అవ్వచ్చు కానీ కాదు. అదే గ్యాస్ అయితే కంప్రెసిబుల్, సిరంజిని అదిమేయచ్చు. ఈ మధ్యలో గ్యాస్ ఉంది కదా, ఇక్కడున్న సిరంజిని ఇక్కడ దాకా అదమొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఎట్లా కంప్రెస్ అయింది అది? దూరంగా ఉన్న పార్టికల్స్, గ్యాస్ కదా ఇది, పార్టికల్స్ దూరంగా ఉంటాయి, ఆ పార్టికల్స్ దగ్గరకు వచ్చేస్తాయి. అదే కంప్రెషన్ అంటే, నొక్కటం అంటే అదే. మరి సాలిడ్స్లో ఎందుకు జరగలేదు సార్? ఆల్రెడీ దగ్గర ఉంటాయి సాలిడ్స్లో, ఇంకా నువ్వేం అదుముతాం వాటిని? కాబట్టి సాలిడ్స్ అనేవి కంప్రెస్ కావు. మరి లిక్విడ్స్ కొంచెం దూరం ఉంటాయి కదా సార్, అయినా సరిపోదు, లిక్విడ్స్ని కూడా కంప్రెస్ చేయటం కష్టం. గ్యాసెస్ అయితే చాలా దూరంగా ఉంటాయి, అందువల్లే మనం కంప్రెస్ చేయగలిగాం. ఇప్పుడు ఇందాక డౌట్ ఏంటంటే, వాడు ఇంత సిలిండర్ తెచ్చుకున్నాడు, ఆ సిలిండర్ నిండా గ్యాస్ ఉంటుంది, ఎట్లుంది? కంప్రెస్ చేసి ఉంటాయి, దగ్గర అదిమేసి ఉంటాడు. అందువల్ల సిలిండర్ 100 సిలిండర్లలో పట్టే అంత గాలి ఈ కొద్ది సిలిండర్లోనే పట్టిందనమాట. అందువల్లనే వాడు సుమారుగా చాలా బెలూన్స్ని వాడు ఊదగలుగుతున్నాడు దీంతో. అర్థమవుతుందా? అది జరిగేది, చాలా బెలూన్స్ని ఊదుతాడు వాడు. కారణం ఏంటంటే, ఈ సిలిండర్లో గ్యాస్ ఎలా ఉంది అంటే కంప్రెస్ చేస్తుంది, గట్టిగా అదమబడి ఉంది, పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయి దీంట్లో, అది. సో ఇప్పుడు కంప్రెషన్ లేకపోతే కంప్రెసిబిలిటీ అనేది సాలిడ్స్కి దాదాపు ఉండదు, లిక్విడ్స్కి కూడా దాదాపు ఉండదు, గ్యాసెస్ బాగా కంప్రెస్ అవుతాయి. అది మనం నేర్చుకుంది సిరంజీల ఎక్స్పెరిమెంట్ నుంచి. ఓకేనా? ఇది మనం నేర్చుకున్నాం అనమాట. కంప్రెషన్ అంటే మీకు అర్థమైపోయింది, దేనికి కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుందో తెలిసిపోయింది అనమాట. ఇట్లనే మన ఇళ్లలో సిఎన్జి గ్యాస్ యూజ్ చేసి మన సిలిండర్స్ని కూడా నింపుతారనమాట. సిఎన్జి అంటే ఏంటి అర్థం? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అంటే హై ప్రెజర్ తోటి కంప్రెస్ చేసి ఉంటుంది ఇన్ ది కిచెన్ వితౌట్ ఈవెన్ ఎంటరింగ్ దేర్. వాట్ కమ్ టు నో ఆఫ్ వాట్ ఈజ్ బీయింగ్ కుక్డ్ ఇన్ ది కిచెన్ వితౌట్ ఈవెన్ ఎంటరింగ్ దేర్. అక్కడికి పోకుండానే కిచెన్లోకి ఏమి వండుతున్నారో ఎలా తెలుసుకుంటావు నువ్వు? బై స్మెల్ దట్ రీచెస్ అవర్ నాస్ట్రిల్స్. అంటే స్మెల్లింగ్ చేసి మన ముక్కుకు వస్తాయి కదా, ఆ స్మెల్ని బట్టి ఏమి వండుతున్నారో చెప్పచ్చు మనం. హౌ డస్ దిస్ స్మెల్ రీచెస్? ఎలా వస్తున్నది స్మెల్? ఎలా వస్తుందంటే ఆ పార్టికల్స్ అన్ని గ్యాస్లో నుంచి డిఫ్యూజ్ అయినాయి,
ది పార్టికల్స్ ఆఫ్ ది అరోమా ఆఫ్ ఫుడ్ mix with the particles of air spread from the kitchen reaches and even farther away. కాబట్టి ఏం జరిగింది అక్కడ, గ్యాస్ ఉంటుంది కదా, ఇలా గ్యాస్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గ్యాస్ పార్టికల్స్ దూర దూరంగా ఉంటాయి. ఇక్కడెక్కడ మన ఇయర్ ఉంది, మరి ఇక్కడ జరుగుతుంది కుకింగ్. ఎట్లా వచ్చింది అంటే ఈ ఈ ఫుడ్ పార్టికల్స్ అన్నీ నెమ్మదిగా ఇట్లా వచ్చి గ్యాస్లో నుంచి డిఫ్యూజ్ అయినాయి. డిఫ్యూజ్ అంటే ఆ స్పేస్లోకి వచ్చేసి నెమ్మదిగా మన దగ్గరకు వచ్చేసినాయి. మన నోస్, ఇయర్ కాదు, నోస్, ముక్కు. అప్పుడు మనకు వాసన అనేది వచ్చిందనమాట. కాబట్టి దీని నుంచి నీకు ఏమర్థమైందంటే గ్యాస్లో ఇంకా బాగా డిఫ్యూజన్ జరుగుతుంది. లిక్విడ్లో ఎలా అయితే డిఫ్యూజన్ జరుగుతుందో అంతకన్నా ఫాస్ట్గా జరుగుతుంది గ్యాస్లో. ది ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజింగ్ వెరీ ఫాస్ట్ ఇంటూ అదర్ గ్యాసెస్. ఒక గ్యాస్ నుంచి ఇంకొక గ్యాస్లోకి డిఫ్యూజన్ చాలా స్పీడ్. In the gaseous state, the particles move about randomly at high speed. చాలా స్పీడ్కి వెళ్తుంటాయి. డ్యూ టు దిస్ ర్యాండమ్ మూమెంట్, గ్యాస్ పార్టికల్స్ అన్ని అటు ఇటు తిరుగుతుంటాయి కదా, అందువల్లనే అవి ఒక పార్టికల్లోకి ఇంకొక పార్టికల్ మధ్యలో స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అవి కంటైనర్ని కూడా ఢీగా ఉంటాయి. ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా ఆన్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్. సాలిడ్స్లో ఎలా ఉన్నాయో పార్టికల్స్ చూడండి, దగ్గరగా ఉన్నాయి. లిక్విడ్స్లో ఎలా ఉన్నాయి, కొంచెం దూరంగా ఉన్నాయి. గ్యాసెస్లో అయితే చాలా దూరంగా ఉన్నాయి. అది నీకు దీని నుంచి తెలిసినటువంటి అంశం. ఓకేనా, ఇది మనం నేర్చుకున్నాం. తర్వాత ప్రెషర్ అంటే కూడా ఏం చెప్తున్నాడు, ఒక కంటైనర్ లోపల ఈ గ్యాస్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి అటు ఇటు తిరుగుతూ కంటైనర్ని కూడా ఢీగా ఉంటాయి. అంటే ఒత్తిడిని కలగజేస్తాయి కంటైనర్ మీద. ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని ప్రెషర్ అంటారు. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ప్రెషర్ అంటారు అని చెప్పాడనమాట. అది మనం ఇక్కడ నేర్చుకున్నది. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంతవరకు మీరు నేర్చుకున్నది ఎంత మాత్రం మీకు అర్థమైందో నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు కామెంట్స్ సరిగా పెట్టలేదు, అందువల్లనే నేను స్లోగా వీడియోస్ చేస్తున్నాను. మీరు ఎంత బాగా కామెంట్స్ పెడితే నేను అంత ఫాస్ట్గా వీడియోస్ చేసి మీకు అందిస్తాను. ఓకేనా, రైట్.